అనంతపురం నగరంలోని శారదానగర్లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన కొడుకు గొంతు కోసి చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. రామగిరిలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రవికుమార్ భార్య అమూల్య ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. రవికుమార్ అమూల్యలకు 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు 3.5 ఏళ్ల కుమారుడున్నాడు. వివాహ సమయంలో 50 లక్షల కట్నం, 50 తులాల బంగారం ఇచ్చారు. అయినా గత కొన్ని రోజులుగా వరకట్నం కోసం తీవ్ర వేధింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటి రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో తన కుమారుడు గొంతు కోసి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు గడియవేసి ఉండగా అనుమానం వచ్చి పక్కింటి వారికి సమాచారం అందించారు. అనంతరం తలుపు బద్దలు కొట్టి లోపలకు వెళ్లగా అమూల్య ఉరివేసుకున్న విషయం గమనించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న రవికుమార్ వరకట్నం కోసం వేధించడంపై ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ మాకు రాబడిన సమాచారం ఇక్కడ జేఎన్టీలో అనంతపురం టౌన్ జేఎన్టీ దగ్గర రిజిస్టేజ్ అపార్ట్మెంటు ఫ్లాట్ నెంబర్ 302లో 303లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సయ్య గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె భర్త ఈరోజు మార్నింగ్ 10:30కి 10 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 6 చిల్లర ఆ ప్రాంతాలు వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వలన కిందకి వెళ్ళి చూసుకొని పిల్లలేం కింద ఏమైనా ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పల్స్ అవి కనపడినాయి. దాంతో అనుమానం వచ్చేసి ఆ పక్కన ఈ ఇంటి ఓనర్ని అలానే ఈ పక్కన నైబర్స్ని ఈలోగా వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్ట్ చేసింది. ఆ బోల్ట్ చేసిన డోర్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న పిల్లవాడు నెక్ కట్ అయి ఉంది, చాకు కూడా పక్కనే ఉంది. అలానే ఈ అమ్మాయి వచ్చేసి ఎవరైతే బండ మీద అమూల్య డిసీజ్డ్ అమ్మాయి ఉందో 30 years, ఆ అమ్మాయి వచ్చి అక్కడ ఉన్న ఒక చైర్ మీద చిన్న స్టూల్ వేసుకుని ఆ స్టూల్ ద్వారా పైకి సీలింగ్ ఫ్యాన్కి శారీతో ఊరేసుకుని ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కబుర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత దీనిలో అసలు విషయాలు ఏమిటి, ఎందుకు జరిగింది అనేది వాళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ చేపడతాం. చెప్పింది మేము కాగ్నెన్స్ తీసుకోము. అది వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తారో అది దాన్ని బట్టి మేము తీసుకుంటాం. అనుమానాస్పదం అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, మళ్ళీ మొదటికి వచ్చారు మీరు. ఇక్కడ మొదటి డోర్ పాల్గొట్టారు, లోపల డోర్ పాల్గొట్టారు. ఈ రెండు ముందే చెప్పాను నేను. మీరు కొత్త విషయాలు క్రియేట్ చేయొద్దు. నేను ముందుగానే చెప్పాను. మెయిన్ డోర్ పాల్గొట్టారు. అది ఒక్కడే కాదు, పక్కన ఉన్న ఫ్లాట్ ఓనర్సు, ఈ ఫ్లాట్ ఓనరు వీళ్ళందరి సమక్షంలో జరిగింది. అలానే లోపల బెడ్రూమ్లో కూడా డోరు లోపల బోల్ట్ వేసి దాన్ని కూడా పాల్గొట్టారు. సో ఏదైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇది ఇలా జరిగింది అని చెప్తే మేము దాని మీద తదుపరి విచారణ చేయగలం. మృతురాలు భర్తను విచారించారు కదా, ఆయన ఏం చెప్పారు సార్? వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను. ఈరోజు సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో ఇక్కడ జేఎన్టీ దగ్గర రిజిస్టేజ్ అపార్ట్మెంటు 303లో ఒక అమ్మాయి తర్వాత చిన్న పిల్లోడు చనిపోయి ఉన్నారు సమాచారంతో ఇక్కడికి వచ్చాము. మా ఇన్స్పెక్టర్ గారు మేము వచ్చేప్పటికి ఎక్కడికి ఆల్రెడీ అంతకుముందు మా పోలీస్ సిబ్బంది కూడా వచ్చున్నారు. తర్వాత అక్కడ ఆ డిసీజ్ యొక్క భర్త అతను రవి అని చెప్పి అతను ఉన్నాడు. అతను కూడా వచ్చి ఉన్నాడు. అతను ఈ రవి ఫస్ట్ ఈరోజు మార్నింగ్ 10 ఆ ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడని చెప్పి తర్వాత ఈవినింగ్ 6:30 ఆ ప్రాంతంలో వచ్చేప్పటికి తలుపు కొడితే తలుపు తీయనందువలన కింద పైన చూసుకొని ఆ పక్కన విండో నుంచి తొంగి చూస్తే కొద్దిగా కొంచెం ఆ విండోని కొద్దిగా పక్కలాగి చూస్తే లోపల ఈ అమ్మాయి హ్యాంగ్ చేసుకొని ఉంది. అతని భార్య అమూల్య, అమ్మాయి పేరు 30 years. ఒక చిన్నపిల్లాడు 3.5 years కూడా పక్కన చనిపోయి ఉన్నాడు. దాని మీద ఈ ఫ్లాట్ ఓనర్ని తర్వాత మా పోలీసు సమక్షంలో మళ్ళీ ఇతర నైబర్స్ ఫ్లాట్ ఓనర్స్ని వీళ్ళందరూ పిలిచి ఆ సమక్షంలో మెయిన్ డోర్ యొక్క తలుపు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు. గడియ బ్రేక్ చేసి వెళ్ళిన తర్వాత చూస్తే లోపల 2 బెడ్రూమ్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్ ఓపెన్ ఉంది, రెండో బెడ్రూమ్ కూడా లాక్ చేసింది. ఆ లాక్ను కూడా గడిని మరి బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది.
వెళ్ళినప్పుడు లోపల ఆ అమ్మాయి సీలింగ్ ఫ్యాన్కి శారీతో హ్యాంగ్ చేసుకుంది. ఆ పక్కనే చిన్నపిల్లోడికి నెక్ కొంచెం కట్ చేసింది, చాకు కూడా పక్కనే ఉంది. ఇంతవరకు ప్రిలిమినరీ సమాచారం. వాళ్ళ పేరెంట్స్ వస్తే ఎందుకు జరిగింది ఏమిటి అనేది కారణాలు వస్తాయి. దాన్ని బట్టి మేము తదుపరి విచారణ చేస్తాం.